హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఏపీ పాలిసెటికి సంబంధించి కెమిస్ట్రీలో కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. CH3COOH సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ ఇంటూ అన్నాడు. CH3COOH అనేది ఒక ఆమ్లం, యాసిడ్ కాబట్టి రెడ్ లిట్మస్తో మనం టెస్ట్ చేసినప్పుడు అది రెడ్ కలర్గానే ఉంటుంది కానీ ఎటువంటి మార్పు చూపదు. కాబట్టి సెకండ్ వన్ రిమైన్స్ రెడ్, ఎరుపు రంగుగానే ఉండును అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ ఐడెంటిఫై ది హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ది బాడీ అన్నాడు. శరీరంలో అత్యంత కఠినమైన పదార్థం ఏది అంటే ఇక్కడ దంతాలపై ఒక పింగాణి పొర ఉంటుంది, అది కాల్షియం ఫాస్ఫేట్తో తయారై ఉంటుంది, అది అత్యంత దృఢమైనది కాబట్టి థర్డ్ వన్ మనకి కాల్షియం ఫాస్ఫేట్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ HCl ప్లస్ జింక్ 2HCl ప్లస్ Zn గివ్స్ టు అన్నాడు. ఇక్కడ మనకి లోహాలకి జింక్ అనే ఒక మెటల్కి యాసిడ్స్ని మనం కలిపినప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్తో పాటు ZnCl2 జింక్ క్లోరైడ్ కూడా మనకి విడుదలవుతుంది కాబట్టి మనకి ఈ బిట్కి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది, ZnCl2 ప్లస్ H2. నెక్స్ట్ బిట్ మిథైల్ ఆరెంజ్ షోస్ డాష్ కలర్ ఇన్ యాసిడిక్ సొల్యూషన్. ఆమ్ల ద్రావణముకు మిథైల్ ఆరెంజ్ కలిపినప్పుడు ఏ రంగును సూచించును అన్నాడు. ఆమ్లాలకి మనం మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని కలిపినప్పుడు అది రెడ్ కలర్కి మారుతుంది కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ మనకి రైట్ ఆన్సర్. ఆమ్లాలు అనేది ఎప్పుడైనా కూడా లిట్మస్ పేపర్స్ కానీ ఇండికేటర్స్ కానీ కలిపినప్పుడు అది రెడ్ కలర్కే మార్చుతుంది కాబట్టి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. క్రింది వాణిలో నిజం కానిది ఏది అనేసి. ఫస్ట్ వన్ 2p6 ఇది రైటే, 3s1 కూడా రైటే, 4f12 కరెక్ట్, 2d3 అని ఇచ్చాడు. 2d3 అనేది మనకి రాంగ్ అనమాట, ఎందుకంటే సెకండ్ ఆర్బిట్లో d ఆర్బిటల్ అనేది స్టార్ట్ అవ్వదు, రెండవ కక్షలో మనకి d ఆర్బిటల్ ఉండదు కాబట్టి ఫోర్త్ వన్ రాంగ్. కాబట్టి ఇక్కడ మనకి అడిగింది నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఫోర్త్ వన్ వీటికి రైట్ ఆన్సర్ అవుతుంది. క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ ఏ సబ్సెల్ ఆర్ n=2 అండ్ l=1 ఐడెంటిఫై ది సబ్సెల్ అన్నాడు. n=2 మరియు l=1 క్వాంటమ్ సంఖ్యలు గల ఉపకర్పరం ఏదన్నాడు. ఇక్కడ l=1 అయితే అది p ఆర్బిటాల్ అనమాట, l0 అయితే s ఆర్బిటాలు, l1 అయితే p ఆర్బిటాల్. నెక్స్ట్ సెకండ్ ఆర్బిట్ అని చెప్పాడు కాబట్టి 2p అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ థర్డ్ వన్ 2p అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ l వాల్యూస్ ఆఫ్ సబ్సెల్స్ D, S, F, P ఆర్ రెస్పెక్టివ్లీ అన్నాడు. ఇక్కడ మనకి D అనేది L వాల్యూ 2 అయితే D ఆర్బిటల్ కాబట్టి ఫస్ట్ 2 ఉండాలి, 2 ఉండే ఆప్షన్ అయితే ఫోర్త్ వన్. నెక్స్ట్ చూడండి సెకండ్ S అని ఇచ్చాడు, L0 అయితే S ఆర్బిటల్ కాబట్టి మనకి ఫోర్త్ వన్లో సెకండ్ వన్ 0 ఉంది. F ఆర్బిటల్కి L వాల్యూ 3, P ఆర్బిటల్కి L వాల్యూ 1 కాబట్టి 2 0 3 1 ఉండే ఫోర్త్ వన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇన్ విజిబుల్ లైట్ రెడ్ కలర్ పోసెసెస్. దృశ్యకాంతిలోని ఎరుపు రంగు అన్నాడు. యాక్చువల్గా విజిబుల్ లైట్ అనేది వైలెట్తో మనకి స్టార్ట్ అయ్యి రెడ్తో ఎండ్ అవుతుంది అనమాట. విబ్జిఆర్ ఇది వచ్చి వేవ్ లెంగ్త్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. తరంగ దైర్ఘ్యాల ఆరోహణ క్రమంలో రాసినప్పుడు రెడ్ కలర్ లాస్ట్లో ఉంటుంది, అంటే రెడ్కి వేవ్ లెంగ్త్ ఎక్కువ, హై వేవ్ లెంగ్త్ అండ్ లో ఫ్రీక్వెన్సీ, అధిక తరంగ దైర్ఘ్యం మరియు తక్కువ పౌనఃపున్యం కలిగి ఉంటుందని సెకండ్ ఆప్షన్ మనకి ఈ బిట్కి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రెడ్ కలర్కి హై వేవ్ లెంగ్త్, లో ఫ్రీక్వెన్సీ. ఐడెంటిఫై ది డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. క్రింది వాణిలో సంశక్తి ఆర్బిటాల్ను గుర్తించండి అన్నాడు. మనకి p ఆర్బిటాల్స్ కానీ d కానీ f కానీ ఇవన్నీ సంశక్తి ఆర్బిటాల్స్. p ఆర్బిటాల్స్ వచ్చి 2px 2py 2pz, అలాగే థర్డ్ ఆప్షన్లో చూడండి 3px 3py 3pz. ఈ రెండు ఆప్షన్స్ కూడా మనకి డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ థర్డ్ రెండు కూడా రైట్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ 1 and 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్లో 2s 3s 4s అనేది ఇవి వచ్చి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, ఇదైతే డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ కాదు కాబట్టి ఫోర్త్ వన్ 1 and 3 అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ బిట్. నెక్స్ట్ వన్ ఎలిమెంట్స్ హ్యావింగ్ 5, 6, 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ అన్నాడు. 5, 6, 7 సంఖ్యలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు గల మూలకాలు ఏవి అనేసి. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది 5, 6, 7 కాబట్టి ఎలిమెంట్స్ ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ ఇవన్నీ వరుసగా వచ్చే మూలకాలే.
ఫాస్ఫరస్ 15, 16 సల్ఫర్, 17 క్లోరిన్ కాబట్టి ఫాస్ఫరస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5, సల్ఫర్కి 6, క్లోరిన్కి 7 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఫాస్ఫరస్ సల్ఫర్ క్లోరిన్ P, S, రైట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో and subscribe to our channel.